भारत माता की राष्ट्र एसटी कमीशन चेयरमैन सुदीर्घ कालं पाटू గిరిజన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు వజిరెడ్డి గారు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న గౌరవ శాసనసభ్యురాలు శిరీషాదేవి గారు, మేము ఎంతైన కొత్తల్లో కనిపిస్తే చాలు, మాది చాలా మారుమూల ప్రాంతం అండి, మా దగ్గర అంతా గిరిజనులు ఉంటారు, పేదవాళ్ళు, ఆసుపత్రులకు ఇబ్బందిగా ఉంటుంది, వైద్య సేవలు అందాలంటే కష్టంగా ఉంటుంది, గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు హెచ్డబ్ల్యూసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మంజూరు చేశారు కానీ సరైన భవనాలు లేవు అని నిరంతరం చెబుతున్న క్రమంలో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రంపచోడవరం నియోజకవర్గంలో గ్రామాల్లో వివిధ దశల్లో ఆగిపోయిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని 94 ఆరోగ్య మందిర్లని మంజూరు చేసింది. అదే కాకుండా 8 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లని 2 కొత్త పిఎస్సీలను కూడా మంజూరు చేసి నిధులు చేయడం అనేది దీని మొత్తంగా 46 కోట్లు ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ప్రాథమిక వైద్యంలో అందించడం జరిగింది. అటువంటి సోదరి శిరీషాదేవి గారు ఒక డైనమిక్ కలెక్టర్. నేను చాలా దగ్గరగా ఇద్దరం కలిసి 1 సంవత్సరం పాటు పనిచేశాం. ఆయుష్ డైరెక్టర్గా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఇఓగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి తను ఉన్న సంవత్సరం కాలంలోనే వాడికి ఒక కొత్త దిశని తీసుకొచ్చి ఇవాళ పోలవరం జిల్లా కొత్తగా ఏర్పాటైన తర్వాత ఆ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారికి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి గారికి, మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు సుభాన్ గారికి, ఎన్హెచ్ఎం ప్రాజెక్ట్ మేనేజర్ దేవి గారికి, డిఎంహెచ్ఓ సరిత గారికి, ఆర్డీఓ స్వాతి గారికి, ఝాన్సీ గారికి, ఆర్బీఎస్కే స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు కొండల దొరగారికి, మాజీ శాసనసభ్యులు విశ్వనాథం గారికి, సుప్రకుమారి గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకి, వైద్య సిబ్బందికి, పత్రికా మిత్రులకి నమస్కారం. పిల్లలకి అందరికీ కూడా శుభాశీస్సులు. నేను ఇప్పుడే కలెక్టర్ గారితో చెప్తున్నాను, ఎంత అందంగా ఉంది ఈ స్కూల్, ఈ ప్రాంగణం, మంచి గ్రౌండు, మంచి క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్న విద్యార్థులు, మంచిగా పాఠం చెప్పే టీచర్లు, ఎటు చూసినా పచ్చని వాతావరణం, అదే సమయంలో వర్ణదేవుడు కూడా కరుణించి వర్షం కురిపించడం, వాతావరణం కూడా చల్లగా కావడం, ఇది చూస్తుంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను చదివిన స్కూళ్ళన్నీ గ్రౌండ్ ఉండేది కాదు, ఒక్కొక్క రూమ్లోనే 60-70 మంది ఉండేవాళ్ళం, ఇటువంటి విశాల ప్రాంగణం ఉండేది కాదు, చెట్లు అనేది అసలే ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ స్కూల్ చూస్తుంటే మళ్ళీ నేను చిన్నవాడిని అయిపోయి మీ వయసులోకి వెళ్ళిపోయి 7వ తరగతి 8వ తరగతిలోకి వెళ్ళి ఈ పాఠశాలలో చేరదామనిపిస్తుంది. చేర్చుకుంటారా? వచ్చాయినా? కలెక్టర్ గారి దగ్గర యూనిఫామ్ తీసుకొని వచ్చాయినా? ధన్యవాదాలు. అలా అనిపిస్తోంది నిజంగా, మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయి ఇటువంటి స్కూల్లో చదవాలని అనిపిస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి మంచి ప్రాంతం నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని, రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఈ కార్యక్రమాన్ని మనం రంపచోడవరం నుంచి, మన ఆశ్రమ పాఠశాల నుంచి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని
దేశంలోనే మొట్టమొదటిగా ప్రారంభిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మన రంపచోడవరం నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమం గురించి చాలా చెప్పారు. ఇవాళ పిల్లలే రేపు భవిష్యత్తు మనం వింటూ ఉంటాం. మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర అని ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలి అని. అది ఎప్పుడు జరగాలి? అదేవిధంగా ప్రధానమంత్రి గారు చెప్తుంటారు వికసిత భారత్ నిర్మాణం చేయాలి అని. వికసిత భారత్ నిర్మాణం, ఆ స్వర్ణాంధ్ర నిర్మాణం ఎప్పటి లోపల జరగాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే 2047 నాటికి. పిల్లల్లో చెప్పండి నాకు, 2047 నాటికి ఇంపార్టెన్స్ ఏంటి? 2047 ఇంపార్టెన్స్ ఎవరినో చెప్తారా? ఎమ్మెల్యే గారు అది ఇలా అంటుంటారు, అదేరే తగ్గేదిలే అని. ఏ సినిమా? మొన్ననే మళ్ళీ ఒక సినిమా వస్తుంది మహేష్ బాబు గారిది. ఏ సినిమా అది? ప్రభాస్ దో సినిమా మొన్న వచ్చింది కాదు, అది ఎన్ని వదిలేండి. మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదది? మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, అన్ని విషయాలు తెలుసు. 2047 ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు చెప్పట్లేదు. ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, అన్ని విషయాలు తెలుసు, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, అయిపోయిన సినిమా తెలుసు, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు ఎవరో తెలుసు, రిలీజ్ కాబోయే సినిమా తెలుసు. ఈ నాలెడ్జ్ లెవెల్ ఉన్నప్పుడు 2047 మీకు ఎన్ని రేట్? ఇప్పుడు చెప్పండి 2047 ఇంపార్టెన్స్ ఏంటి? పీర్ లీడర్ ఎక్కడ? దుర్గా ప్రసాద్. పీర్ లీడర్ దుర్గా ప్రసాద్ ఎక్కడున్నాడు? చేతమ్మ. ఇంకో పీర్ లీడర్ తీర్థశ్రీ ఎక్కడ? ఆ తీర్థశ్రీ కమాన్ గెట్ అప్. నాకు ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 2047? సెంటనరీ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చి మనకి 100 సంవత్సరాలు, అంతేనా? అదే చెప్పావు కదా, ఎస్ అని చెప్పాయి. నువ్వు తప్పు చెప్పినా సరే సాత్కూన్ మాఫ్. మనకి స్వాతంత్రం వచ్చి మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 1947లో వచ్చింది కదా. 2047కి మన దేశం మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండేలాగా, మన దేశం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ముందుండేలాగా, మన అందరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేలాగా, అనారోగ్యం లేని సమాజం నిర్మించబడేలాగా, మంచిగా మీరందరూ చదువుకోవడానికి చాలా ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేలాగా ఇవన్నీ చేయడానికి 2047 టార్గెట్ పెట్టుకున్నారు. 2047 టార్గెట్ పెట్టుకున్నారు. ఇవన్నీ 2047కి ఇవన్నీ ఎవరు చేయాలి? 2047 దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండకపోవచ్చు. మన కలెక్టర్ గారు ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, మిగతా కొంతమందికి నేను భోజిరెడ్డి గారు ఉంటామో లేదో తెలియదు, అది పరిస్థితి. 2047 దాకా ఉండదు. 2047 దాకా ఖచ్చితంగా ఉండేది ఎవరు ఇక్కడ? మీరే కదా. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఎంత? 10 years, 12 years, 13 years, 14, 15 years. ఇంకా 2047కి ఇంకా 21 years ఉంది. అంటే మీరు అప్పటికి 30 years నుంచి 40 years మధ్యలో ఉంటారు. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మించాల్సిన బాధ్యత మీదే, ఈ దేశాన్ని వికసిత భారత్గా నిర్మించాల్సిన బాధ్యత మీదే. నిర్మిస్తారా? దానికి బాగా చదువుకుంటారా? బాగా చదువుకోకపోతే మీ భవిష్యత్తు బాగుంటుందా? బాగుండదా? కాబట్టి బాగా చదువుకోవాలి కదా. మీరు బాగా చదువుకోండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఎప్పుడు చూసినా ఇంటికి పోతూనే అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని 24 గంటలు ఫోన్ చూస్తూ ఉండండి. చూస్తారా? ఎప్పుడన్నా చూడండి, అప్పుడప్పుడు చూడండి, ఎప్పుడు ఫోన్లు చూడకూడదు. ముందు బాగా చదువుకోవాలా, టీచర్లను గౌరవించాలా, టీచర్లు బాగా చెప్పే విషయాలన్నీ తలకెక్కించుకోవాలా, దాని తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించాలా. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారు మన సీఎం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు సార్. గుడ్. చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టుగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు?
నరేంద్ర మోదీ సార్. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా వికసిత భారత్ నిర్మాణం కూడా జరుగుతుంది. కూర్చో తీర్థశ్రీ, కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఎందుకు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాం? ఇటువంటి రేపు స్వర్ణాంధ్రప్రదేశ్ ని కానీ వికసిత భారత్ కానీ నిర్మించాల్సిన బాధ్యత ఇక్కడ పిల్లలుగా ఉంటున్న మీ మీదే ఉంది. రాష్ట్రంలో ఈ రకంగా పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు లేదా అంగన్వాడీలో ఉంటున్న పిల్లలు 63 లక్షల మంది పిల్లలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలరు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుకోగలరు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా ఉద్యోగాన్ని సంపాదించగలరు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకొని తర్వాత తల్లిదండ్రులను బాగా చూసుకోగలరు, వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోగలరు. రాబోయే రోజుల్లో ఇలా కలెక్టర్ గారు లేదంటే ఇలా ఎమ్మెల్యే గారు లాగానో అయ్యే అవకాశం ఉంది. లేదా చాలా మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళలాగా డాక్టర్లు కావాలంటే ముందు ఉండాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి మీ అందరికీ ఆరోగ్యం గురించి, మీకు అనారోగ్యం ఉందనే విషయం మీకు తెలియదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రంలో చిన్న పిల్లలు, పుట్టిన బిడ్డల దగ్గర నుంచి 12th క్లాస్ దాకా చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పాఠశాలలో మొత్తం 63 లక్షల మందికి RBSK ద్వారా పరీక్షలు చేయడం. ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు 4Ds అని చెప్పారు. డిఫెక్ట్స్, డిసీజెస్, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలేస్ అని చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. మా పాప క్లెఫ్ట్ ఉండింది, సరి అయిపోయింది. మా పాపకు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నది, సరైంది. మా పాపకి కాంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చిన గుండె జబ్బు ఉన్నది. ఇదే RBSK ద్వారా పరీక్ష చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి పంపిస్తే అక్కడ డాక్టర్లు చాలా బాగా చూసుకుని ఎక్కడికెక్కడ వెళ్ళాలో రెఫర్ చేసిన తర్వాత ఇవాళ ఆపరేషన్ అయిపోయింది, చాలా ఆరోగ్యంగా ఉంది. ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇటువంటి వ్యాధులు భవిష్యత్తులో మీకు రాకుండా ఉండడం కోసం 38 రకాల వ్యాధుల్ని గుర్తించడం కోసం ఈ రకంగా పరీక్షలు నిర్వహించడం. నిర్మించిన తర్వాత ఆరోగ్యంగా ఉంటున్న పిల్లల్ని ఈ వీటిలో ఏదన్నా వాటితో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించి వారికి సరైన వైద్యం అందించి భవిష్యత్తులో మీరు అనారోగ్యం బారిన పడకుండా ఒక ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఉండి ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించడం కోసం ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమం చాలా ఉన్నారా? మీరందరూ ఏమేమి చెప్పారు? 4Ds అని చెప్పారు. చాలా వ్యాధుల గురించి చెప్పారు. పుట్టుకతో వచ్చే వ్యాధులు లేదా పుట్టుకతో వచ్చే డెవలప్మెంటల్ డిలేస్, పుట్టుకతో ఎదుగుల లేని విషయాలు, చాలా విషయాలు చెప్పారు. ఇవాళ క్లెఫ్ట్ అనుకోండి, క్లెఫ్ట్ ఫుట్ అనుకోండి, కాలు ఇలా ఉంటే తర్వాత నడవలేదు, అంగవైకల్యం వస్తుంది. కాబట్టి వాటిని చిన్నప్పుడే గుర్తిస్తే హాస్పిటల్ తీసుకెళ్లి వాటిని కాలు సరి చేయడానికి మామూలుగా మన అందరు ఉన్నట్టుగానే ఆ పిల్లవాడు కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. అనేక రకాల వ్యాధులు భవిష్యత్తులో రాబోయే వాటిని నిర్మూలించడం కోసం సరైన చికిత్స ద్వారా ఒక ఆరోగ్యవంతమైన పిల్లల్ని నిర్మించడం కోసం ఈ రకంగా ఇవాళ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాన్ని ఇవాళ మన ప్రాంతం నుంచి స్వచ్ఛమైన మనసు కలిగిన గిరిజన బిడ్డలు ఉండే ఈ రంపచోడవరం నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా RKSK ప్రోగ్రామ్ ఇద్దరు పీర్ లీడర్ల పేర్లు తీసుకున్నాను నేను. దుర్గా ప్రసాద్ వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు, నాతో మాట్లాడాడు. ఉన్నావా? నేను అడిగినప్పుడు ఎందుకు ప్రశ్న అడిగినప్పుడేమో పక్కన ఉన్నావు, ఇప్పుడేమో చేయెత్తుతున్నావు. నేను తర్వాత వేరే క్వశ్చన్స్ అడుగుతాను. చాలా చాలా బాగా చెప్పాడు. పీర్ లీడర్ ఏంటి? RKSK ద్వారా లేదా RBSKకి సంబంధించి కొంతమంది చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కొంతమందికి ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మానసికమైన. మనం చూసాం మొన్ననే ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది మన ప్రాంతంలో. బాగా చదువుకునే అమ్మాయి కేవలం ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ కారణంగా, ఎవరితో పంచుకోని కారణంగా ఎటువంటి తీవ్ర నిర్ణయం తీసుకునిందో, తర్వాత ఆ కుటుంబం ఎంత మనస్తాపం చెందుతుందో మనం అందరం చాలా మంది బాధపడ్డారు కదా. శివాని విషయంలో మనం అందరం బాధపడ్డాం. ఆ పాప ఎందుకంటే తీవ్ర నిర్ణయం, ఎందుకంటే కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి సందేశించవచ్చు, టీచర్లు చెప్పడానికి బాధపడవచ్చు. అటువంటి దానికోసం పీర్ లీడర్లను పెట్టి మీ మధ్య ఉంటున్న విద్యార్థులను బాగా ప్రతిభ కలిగిన విద్యార్థిని గుర్తించి వారి పీర్ లీడర్గా చేసి మీ సమస్య ఏది ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం. అనేక రకాల అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉంటాయి, లేదా అంతర్గతంగా బయటికి చెప్పుకోలేని ఇది ఉంటాయి. మామూలుగా హాస్టల్లో అందరం ఒక చోట ఉంటున్నప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి, మనం చెప్పుకోం, బయటికి చెప్పుకోవడానికి మొహమాట పడుతుంటాం. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇప్పుడు తీర్థశ్రీ చెప్పింది ఈ సెక్షువల్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి, మెన్స్ట్రువల్ సైకిల్ నడుస్తున్నప్పుడు వస్తున్న ఇబ్బందుల గురించి, ఓవర్ బ్లీడింగ్ గురించి, లేదా హైజీనిక్ గా ఉండడం కోసం శానిటరీ ప్యాడ్స్ వాడడం గురించి, వీటి గురించి మనం బొమ్మాట పడకూడదు. చెప్పుకోవాలా, ఇంట్లో అమ్మాయి చెప్పగలగాల, లేదంటే అమ్మ తర్వాత అమ్మ స్కూల్లో వచ్చి టీచర్కి చెప్పగలగాల, లేదంటే మన మధ్య ఉంటున్న పీర్ లీడర్ చెప్పి మన సమస్య చెప్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిన టీచర్ దగ్గరకో లేదా తల్లిదండ్రులకో లేదా ప్రధానంగా మా ఆరోగ్య వ్యవస్థల్లో
చాలా స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉంటున్న ఆశా సోదరిమణులు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, మెడికల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీ సమస్య తీసుకెళ్తే ఆ సమస్యను అది ఏ అనారోగ్యం సంబంధించిన కావచ్చు, చర్మ వ్యాధులకు సంబంధించిన కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, లేదా మానసిక సంబంధించిన వ్యాధులు కావచ్చు, అది ఎంత పెద్ద డాక్టర్తో అయినా టెలిమెడిసిన్ ద్వారా మాట్లాడించి ఆ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అందుకని ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం కానీ, రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం కానీ, ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం దీని ప్రారంభాన్ని మారుమూల ప్రాంతాలకి, ఇప్పుడే సోదరి చెప్తున్నారు, ఎక్కడో విజయనగరం నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారు, మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, ధన్యవాదాలు. ఇది నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రకృతి ఇవాళ కరుణించింది. ఈ కార్యక్రమం సందర్భంగా వర్షం కూడా వస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడే వర్షం వస్తుంది, పాడవుతుంది. కాదమ్మా, ఇవాళ ఎల్నినో ప్రభావం ఉంది. దేశమంతా, ప్రపంచమంతా, దేశమేంది, ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొనే తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు వస్తాయి, వర్షాభావ పరిస్థితులు వస్తాయి, రైతన్నలు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఈ సమయంలో వర్షం కురిసిందంటే మన ఇదేంటి, పైగా మనకి తొలకరి జల్లు ఏదైతే ఇవాళ కురిసిందో మనం చేస్తున్న మంచి పనికి పైన నుంచి వానదేవుడు కరుణించినట్టుగా నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకురావడమే కాకుండా పిల్లల్లో అనేక సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల ఆత్మన్యూనత, ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోలేని కారణం వల్ల డిప్రెషన్ అనే పెద్ద పదం వాడని కానీ ఒక ఆత్మన్యూనత భావంలోకి వెళ్తారు. ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళే ఏమన్నా అనుకుంటారేమో ఒక స్టిగ్మా ఉంటుంది. ఆ స్టిగ్మా నుంచి బయటికి రావాల్సి ఉంది. ప్రధానంగా చాలా మందికి ఇవాళ అనేక రకాల కారణాల వల్ల ఈ కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. దానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి పిల్లలకు పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, చూపు చూడడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా, లేదా కార్నియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, లేదా రెటినోపతి ఏమన్నా ఉందా, ఇటువంటి వాటిని గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన చికిత్సను అందించడం, అది కాకుండా అద్యాలు కూడా అందించడం. ఎందుకంటే ఇది ఎందుకు ముఖ్యమైనదంటే క్లాస్లో కూర్చొని ఉంటారు, కళ్ళు కనిపించవనే విషయం చెప్పకపోతే టీచర్ బోర్డు మీద ఏం రాస్తున్నారో సరిగా గమనించకపోతే దాన్ని మళ్ళీ వెళ్ళి హోంవర్క్ సరిగా చేయలేరు. తర్వాత మరుసటి రోజు టీచర్ అందరి ఎదురుగా నిలబెట్టి ఏంటి నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పమంటే టీచర్ నాకు కళ్ళు కనిపించలేదు కాబట్టి నేను చూడలేదు అని చెప్పకుండా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండి తర్వాత ఒక ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళి చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇవన్నీ ఉంటాయి. అందుకనే ప్రభుత్వాలు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి సమస్య పిల్లలకి రాకుండా చూడడం కోసం మన స్కూళ్ళకే వచ్చి పరీక్షలు నిర్వహించిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి ఇబ్బందికి పరిష్కారం చూడడం, చికిత్స అందించడం, కళ్ళ అద్దాలు కూడా అందించి తద్వారా మీరు బాగా బోర్డు మీద రాస్తున్నాయి చేసి పుస్తకంలో ఇబ్బంది పడకుండా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి తోడు ఇవాళ కలెక్టర్ గారు చెప్తున్నారు, గతంలో 30 పరీక్షలు ఉండేవి, 8 కొత్తగా పెట్టాం. ఏం కొత్తగా పెట్టాం అంటే మామూలు పెద్దవాళ్ళకి చేస్తుంటాం. బీపీ ఎవరికి వస్తుంది, పెద్దవాళ్ళకి వచ్చేది. డయాబెటీస్ ఎవరికి వచ్చేది, పెద్దవాళ్ళకి వచ్చేది. మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ వీటిని అన్నింటినీ గుర్తించి లేదా ఇంకో కొత్త దీన్ని పెట్టాము ఈసారి. సెల్ ఫోన్ వాడకం ద్వారా మన దగ్గర పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన దగ్గర నెట్వర్కే లేదు కాబట్టి సెల్ ఫోన్కి సంబంధించిన ఇది లేకుంటే మన మామూలు పట్టణ ప్రాంతాల్లో పిల్లలు ఎవరు చూసినా కూడా అమ్మ ఫోన్ తీసుకొని నాన్న ఫోన్ తీసుకొని రీల్ చూసుకుంటా, టిక్ టాక్లు చూసుకుంటా టైం అంతా చూస్తారు. దాని కారణంగా మానసికమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నా కాన్స్టిట్యూన్సీలో మన ఎవరో బాగలేదు ఏంటని పంపిస్తే వాళ్ళకి తెలియలా. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను పంపించా, అనంతపురం ఆసుపత్రికి పంపించా. అనంతపురం ఆసుపత్రి నుంచి మళ్ళీ అబ్బాయి పిచ్చిగా చేస్తున్నాడు. 8 years అబ్బాయి ఉంటాడు, 7-8 years ఉంటాయి. ఆ అబ్బాయి పిచ్చిగా ఉన్నాడు, చదవట్లేదు, అందరి మీద చేస్తున్నాడు, కొడుతున్నాడు, తల్లి మాట వినట్లేదు, తండ్రి మాట వినట్లేదు. ఈ పరిస్థితి ఉంటే నేను హైదరాబాద్ పంపించే ప్రధానంగా తెలిసింది అంటే అనేక పరీక్షలు చేసిన తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా ఫోన్ మీదే ఉండేవాడు. ఫోన్ కారణంగా ఇటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, బాగా కావడానికి అనేక సంవత్సరాలు పడుతుంది అనే సమస్య. అందుకని ఇటువంటి వాటిని అన్నిటి కూడా వీటిని గుర్తించాం. దానికి గతంలో ఇది ఉండేది కాదు. ఇవాళ కొత్తగా ఈ కొత్త వ్యాధులు కూడా వస్తున్న నేపథ్యంలో వీటిని కూడా చేర్చాం. 38 వ్యాధుల్ని ఈ రకం చేర్చడం జరిగింది. ఇది కాకుండా కంటి సమస్యలకు సంబంధించి కూడా చేశాం. ఇవాళ 43 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2.5 లక్షల మందికి మినిమం టార్గెట్ పెట్టుకున్నాం. 2.5 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేయాలా, చికిత్స పరీక్షలు అందరికీ చేస్తాం. 43 లక్షల మందికి చికిత్స అందించడం, కళ్ళద్దాలు 2.5 లక్షల మందికి ఇవ్వాలని ఇవాళ ఈ 7 కోట్లు దానికి కేటాయించాం. సహజంగా ఈ ఆర్బీఎస్కేకి
ఆ సర్జరీలకు కావాల్సిన ఖర్చు ఏదైతుందో 20,000 నుంచి 2 లక్షల దాకా జరిగే ఖర్చులకు ఆర్బీఎస్కే కింద ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని కూడా ఉచితంగా అందిస్తాం. దానికి సంవత్సరానికి సగటున 20 కోట్లు ఆర్బీఎస్కే కింద ఖర్చు అవుతుంటుంది. అదేవిధంగా వీటికి ఇవాళ 7 కోట్లతో కంటి అద్దాలు చిన్న చిన్న అమౌంట్లే, కానీ పిల్లలకి ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ పిల్లల ఆరోగ్యం మీద ప్రభుత్వం పెడుతున్న చిత్తశుద్ధి విషయాన్ని మనం అర్థం చేయాలి. ఇప్పుడు మనందరం విన్నాం, ఒక మాట చెప్పారు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ బాగున్నాయి, వాళ్ళు వచ్చి చూసేదాకా కాదు, ఆశా వర్కరు ఏమేమో వచ్చి చూడడం కాదు, మనమే ఆసుపత్రి దాకా వెళ్ళాలి ఇబ్బంది అనిపించినప్పుడు అని చెప్పారు. అది ఈ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మనం ఇవాళ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కోసము, బీపీ కోసం, షుగర్ కోసం చేస్తున్న పరీక్షల్లో క్యాన్సర్ కూడా చేర్చి ఇవాళ 60 నుంచి 70% ఈ ఓరల్ క్యాన్సర్ కారణంగా, బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా, లేదా సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి క్యాన్సర్ తీవ్రత చాలా పెరిగింది. కాబట్టి పోయిన సంవత్సరమే మన దేశంలో 15,60,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. కాబట్టి పరీక్షలు నిర్వహిస్తున్నాం. చాలా మంది వెళ్ళట్లా, ఆసుపత్రికి వెళ్ళరు. మా ఆశాలో ఏందేమో ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సహకరించరు. ఏముందిలే తర్వాత చూద్దాం, క్యాన్సర్ నాకెందుకు వస్తుంది, బాగానే ఉన్నా కదా అనిపిస్తుంటుంది. కానీ తెలియదు లోపల ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో. చిన్న పాపకి లోపల కంటుందన్న విషయం ఆసుపత్రికి పోతే కానీ తెలియలే. కాబట్టి పరీక్షలు నిర్వహించాలా. ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇంటి దగ్గరకు వచ్చి పరీక్ష చేస్తారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ కి రోజు 1,600 మంది క్యాన్సర్ కారణంగా చనిపోతుంటే 200 మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మన అమ్మకి చెప్పాలా, ఏది ఆసుపత్రికి వెళ్ళాలమ్మా, ఏది మన ఊర్లో ఉంటున్న ఆసుపత్రికి వెళ్ళి ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తారు. దాంట్లో క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఉందని గుర్తిస్తే దాని తర్వాత చికిత్స ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని చెప్పాలి. మనం అవగాహన ఉండదు కాబట్టి వెళ్ళరు, పరీక్ష నిర్వహించుకోరు. ఏముంది నాకు ఏమొస్తుంది అనుకుంటారు. కానీ ఒక సామెత తెలుసా మనందరికీ, చేతులు కాలిన తర్వాత ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని, అంటే వచ్చిన తర్వాత 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లో వస్తే గుర్తించినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాకుండా నివారించడం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా, పరీక్షలు నిర్వహించాలా అని కోరుతూ ఇవాళ మీ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జిల్లా ఏర్పాటైంది. అయితే నాకు సంతోషం ఏంటంటే ఈ జిల్లా 2 రకాల అనుభూతి. కొత్త జిల్లా అయినప్పుడు ఆ జిల్లా రీఆర్గనైజేషన్లో నేను కూడా ఉన్నా, జీవోఎంలో. జిల్లా అయిపోయిన తర్వాత నాకు ఓ రోజు చీఫ్ సెక్రటరీ గారి ఫోన్ వచ్చి ఇట్లా 2 జిల్లాల కలెక్టర్లు వేస్తున్నాం అన్నారు. మంచిది సార్ అన్న. నాకెందుకు చెప్తున్నారు సార్ అన్న. ఏం లేదు, దినేష్ కుమార్ ఉన్నారు కదా, దినేష్ గారిని పోలవరం కలెక్టర్ చేస్తున్నారు. సార్ మంచి ఆఫీసర్ సార్, నా దగ్గర ఇప్పుడే వచ్చి అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు 1 ఇయర్ నుంచి, ఈ టైంలో మీరు వేస్తే ఎలాగా అని అంటే సిఎస్ గారు ఒక మాట అన్నారు. అది పైగా చిన్న జిల్లా కదండి, ఈజ్ మోర్ కేపబుల్, చాలా కేపబిలిటీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అటువంటిప్పుడు ఎందుకు పంపిస్తున్నారంటే, కాదు పోలవరం కొత్త జిల్లా కానీ చాలా పెద్ద జిల్లా, ఉన్నది 12 మండలాలే, కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా గిరిజనులు ఉంటారు. గిరిజనులు ఉన్న చోట గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఉంటున్న చోట, ఇప్పుడే చెప్తున్న 55 మంది స్కూల్లో చదువుతున్న గిరిజన పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉన్న చోట ఒక మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ అయితే పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తాడు. అందుకని ఆయన వేయాల్సి వస్తుంది అని నేను ఒకవైపు బాధపడుతున్నాను. సరే సార్ అలాగే కానివ్వండి, అటువంటి మంచి ఆఫీసర్ దొరికితే మళ్ళీ నాకు ఇంకోటి వేయండి అని అడిగా. ఇంకా ఎవరు దొరకలే. అక్కడ ఆ పోస్ట్ అలాగే ఖాళీగా ఉంది, సిఇఓ పోస్ట్ అలాగే ఖాళీగా ఉంది. అది పరిస్థితి. అటువంటి మంచి ఆఫీసర్ వచ్చాడు. ఒక మంచి ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వచ్చినప్పటి నుంచి సమస్యలు చెప్తూ ఉన్నారు. ఒకవైపు పైన మాట్లాడుతుంటే కూడా సమస్యలు చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే సమస్యలు చెప్తున్నారు. అంటే సమస్య అంటే ఏమేం చేయొచ్చు, కొత్తగా ఈ ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. నేను చెప్పా, ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారండి, ఏమన్నా బహుశా నన్ను అడుగుతారేమో, అడిగినప్పుడు నేను మళ్ళీ సమాధానం చెప్పాలి కదా, తర్వాత మాట్లాడుకున్నాను కలెక్టర్ గారు అని చెప్పా. అటువంటి మంచి ఆఫీసర్ వచ్చాడు. నేను మనం మంత్రి అయిన తర్వాత IVRS తీసుకుంటాం, మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందని. మేము మంత్రి అయిన కొత్తల్లో గతంలో తీసుకునే వాళ్ళు కాదు, తీసుకుంటే ఈ రంపచోడవరం ఏరియాకి సంబంధించి ఫీడ్బ్యాక్ 60% మాత్రమే సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. 60%. 60% మందే బాగుందని, 40% మంది బాగలేదు, ఈ ఆసుపత్రులు బాగలేవు, డాక్టర్లు సరైన టైంకి ఉండట్లేదు, సరైన వైద్యం అందించట్లేదు, నర్సులు సరిగ్గా మాట్లాడట్లేదు, పరిశుభ్రంగా లేవు, ఇటువంటి చెప్పేవాళ్ళు. అది కాస్త మార్చుకుంటూ వచ్చి దాన్ని 71% తీసుకొచ్చి 60 నుంచి 71%. కానీ ఈ జిల్లాకి కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ 71% నుంచి నేను ఇవాళ జూన్ నెల చూస్తుంటే 81% సంతృప్తికర లెవెల్, సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరిగాయంటే ఒక మంచి ఆఫీసర్ ఒక జిల్లా కలెక్టర్గా ఉంటే ఏ
రకమైన మార్పు తీసుకురాగలరనే చెప్పడానికి నిదర్శనం. అలా అని మా డాక్టర్లు నిజంగానే పని చేయట్లేదా? లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సరైన వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండడానికి మంచి ఇల్లు ఉండకపోవచ్చు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి పిల్లల చదువులు కూడా ఆలోచించకుండా ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో వచ్చి పనిచేస్తున్న వైద్య వృత్తిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎక్కడో ఎంత దూరం నుంచి రావాలి, రంపచోడవరం రావాలంటే, చింతూరు పోవాలంటే, అడ్డతీగలు పోవాలంటే గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితి, సరైన సౌకర్యాలు ఉండవు. ఆ పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్నారు. అటువంటి డాక్టర్లందరికీ కూడా నేను అభినందనలే కాకుండా నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించట్లేదు. ఈ సిఎస్సీలో పోతే, ఏరియా హాస్పిటల్కి పోతే ఇవాళ పెరిగినాయి. ఓపీ సర్వీసులు పెరిగాయి, ఐపీ సర్వీసులు పెరిగాయి, ఎక్స్రేలు పెరిగాయి, ఈసీజీలు పెరిగాయి, అల్ట్రాసౌండ్లు పెరిగాయి. ఏవి చూసినా పెరుగుతాయి. ఓపీ సర్వీసులు 28% పెరిగాయి రంపచోడవరంలో. ఎందుకు? డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. డాక్టర్లు వాళ్ళు నవ్వుతూ పలకరిస్తున్నారు. డాక్టర్స్, నర్సులు నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నారు. నేను అన్ని బాగున్నాయని చెప్పట్లేదు. ఇంకా 21% బాగుంది, ఇంకా 19% బాగలేదు. ఆ 19% కోసం కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ ఇంత దూరంలో పనిచేస్తూ ఉండి, ఇవాళ ఉదాహరణకి ఈ రాజవొమ్మంగి మెడికల్ ఆఫీసర్ ఉంది, డాక్టర్ సుష్మా. జిల్లాలో ఉంటున్న వాటిల్లో బాగా పనిచేస్తున్న ఐవీఆర్ఎస్లో చూస్తే రాజవొమ్మంగి మంచి ఇది వచ్చింది. మారేడుమిల్లి డాక్టర్ దినేష్ ఇతను అందుబాటులో ఉంటున్నారు, బాగా పనిచేస్తున్నారు. దేవీపట్నం డాక్టర్ నీలిమ. తర్వాత పెద్దగడ్డాడ, ఇక్కడ చాలా మంది పెద్దగడ్డాడ వాళ్ళని చూశాను నేను, డాక్టర్ వినోద్. అదేవిధంగా గౌరీదేవిపేట డాక్టర్ శ్రీదేవి. అంటే వీళ్ళందరూ కూడా ఈ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అరకొర వసతులతోనే ఒక వైద్యాన్ని అందించి మన కోసం మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని పనిచేస్తున్న డాక్టర్. మరి బయటికి వెళ్తే అవకాశాలు వేరే ఉండొచ్చు, కానీ మనం ప్రజలకు సేవ చేయాలి. నాణ్యమైన వైద్యాన్ని అందించే ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో దాంట్లో మనం వారధులుగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలా. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో, మరీ ప్రధానంగా చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా డాక్టర్లు అందరూ పనిచేస్తున్నారు. మరొకసారి నేను వారిని అభినందిస్తూ మళ్ళీ ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకుందాం. పిల్లలు ఒకరు వెళ్తే అందరూ అటువైపు చూస్తారు. ఆకలేస్తుందా మీకు? లేదా? లోకేష్ సారు మొన్న వచ్చారా మన స్కూల్కి? వేరే స్కూల్కి వెళ్ళారు. లోకేష్ సార్ వస్తూనే ఒక మంచి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, మంచి న్యూట్రిషన్స్. ఎందుకంటే అనీమియా కేసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అనీమియా బారిన పడకుండా ఉండడం కోసం ఇవాళ చెప్తా ఉండింది తీర్థశ్రీ ఆర్కేఎస్కే కింద ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇస్తున్నామని చెప్పి. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ చిక్కీ వస్తుందా? పాలు, ఎగ్గు. ఈ ప్రోగ్రామ్కి లోకేష్ సార్ ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఏంటంటే మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలా, మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి, తద్వారా ఆరోగ్యంగా ఉంటూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలు. సందర్భంగా ఉపాధ్యాయులను కలిసినందుకు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, పత్రికా మిత్రులకి, అనేక మంది డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, భవిష్యత్తులో మీరందరూ బాగా చదువుకొని మంచి స్థానానికి చేరి మీ తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చి మీకు చదువు చెప్పిన టీచర్లకు కూడా గౌరవం పెరిగేలా చేసి మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. గట్టిగా చెప్తేనే, ఇంకా గట్టిగా చెప్తేనే, లేదంటే భోజనం లేదు ఇవాళ. భారత్ మాతాకి. ధన్యవాదాలు.